'వదిలా 2' మూవీ ఇదొక తమన్నా నిజంగా చెప్పాలంటే ముందు తమన్నా గారికి హ్యాట్సాప్ చెప్పాలి హీరోయిన్‌కి. ఎందుకంటే ఆ సాధువు గెటప్ ఏసిందంటే మాక్సిమం ప్రతి ఒక్క హీరోయిన్ అట్లా రావాలి, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే ముందుగా ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం ఆమెకి ఒక ఎంత ఇంట్రెస్టో ఆ యాక్టింగ్‌కి, ఆ సినిమా చూస్తేనే మనకు తెలుస్తది. అంత బాగా నటించింది. ఇక్కడ తీసుకుంటే మన విలన్ గారి యాక్టింగ్ కూడా చానా బాగా చేషిర్రు ఆయన కూడా. ఒక కొత్తదనం తీసుకొచ్చి మళ్ళా మనకు ఒక పశుపతి గుర్తొస్తది. అరుంధతిలో యాక్టింగ్ ఎలా చేసిండో విలన్ క్యారెక్టర్ సోనూ సూద్. ఇక్కడ చూసినా కూడా ఇక్కడ విలన్ క్యారెక్టర్ కూడా అలానే చేసిన యాక్టింగ్ ఎక్కడ తగ్గలేరు. ఇంకోటి ముందుగా ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా కూడా చాలా కొత్తదనం తీసుకొచ్చారు. స్క్రీన్ ప్లే గాని, ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆమె యేసుకున్న డ్రెస్సింగ్ గాని, మళ్ళా విలన్ యేసుకున్న డ్రెస్సింగ్స్ గాని, అంటే ప్రతి ఒక్క డిజైనరింగ్ కూడా చానా నీట్‌గా చూపిచ్చిర్రు. ఆవిడకి సెట్ అయిందా? నాగసాధు గెటప్ కానీ అంటే ఆవిడ ఇది గాని క్యారెక్టర్ గాని? సెట్ అయింది. ఎందుకంటే వైట్ ఉంది కాబట్టి సెట్ అయింది. ఎందుకంటే అది ఆల్రెడీ మనం 'బాహుబలిలో' చూసినాం. ఎగ్జాంపుల్ తీసుకొని మనం 'బాహుబలి' సినిమాలో కూడా ఆమె ఒక పూరా ఫైటింగ్‌లో గాని, కత్తుల ఫైటింగ్ అవి చేస్తంటే ఆ ఫేస్‌కి ఆమె సీరియస్ అంటే సెట్ అయింది ఆమెకి. ఎందుకంటే ఆమెకి ఏందంటే సీరియస్ ఫేసింగ్ ఉన్నది కొద్దిగా. ఎందుకంటే వైట్ తెల్లగున్నా కూడా ఆ సాధువు గెటప్ అయినా ఒక కోపమన్నా, ఆవేశమన్నా రావాలన్నా కూడా ఆ గెటప్‌లో తమన్నా హీరోయిన్‌కి తప్ప వేరేళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే వశిష్ఠ అండ్ తమన్నా కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరిది బాగుంది. చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే నేను సెకండ్ పార్ట్ చాలా ఎంజాయ్ చేసిన.